ప్రాచీన దైవిక చక్రవర్తి ఎపిసోడ్ 1 విరిగిన మెరిడియన్లతో సాగు. స్వర్గానికి చాలా పైన ఉన్న 9 ఆస్ట్రల్ నదుల గెలాక్సీలు ఉన్నాయి. ఈ ఆస్ట్రల్ నదిలో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి అల్లుకున్న లెక్కలేనన్ని నక్షత్రరాశుల కలయికతో రూపొందించబడింది. ఈ 9 గెలాక్సీలను సమిష్టిగా స్వర్గం యొక్క 9 పొరలు అని కూడా పిలుస్తారు. ఈ సాగ్వాధారిత ప్రపంచంలోని మానవులు స్వర్గం మరియు భూమి యొక్క యువాన్క్విని గ్రహించడానికి ఒక పద్ధతిగా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను సమర్థిస్తారు. చిన్న వయస్సు నుండే వారు శ్వాస పద్ధతులను అభ్యసిస్తారు. వారి శరీరాలలో ఆధ్యాత్మిక క్వికి శిక్షణ ఇస్తారు మరియు వారి శక్తిని పెంచుకుంటారు. చివరికి మార్షల్ కల్టివేటర్గా మారడానికి వారు తమ మార్షల్ కల్టివేటర్గా మారతారు. చాలా బలమైన ఇంద్రియాలు ఉన్నవారు మధ్యవర్తిత్వం ద్వారా 9 ఆస్ట్రల్ నదుల ఉనికిని గ్రహించగలరు. అనంతమైన నక్షత్రాల శ్రేణి ద్వారా అంచనా వేయబడిన శక్తిని గ్రహించడం ద్వారా మరియు ఏదైనా నక్షత్రరాశులతో సహజమైన సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఒక ఆస్ట్రల్ సోలు సంగ్రహించి గౌరవనీయమైన స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్గా మారతారు. కానీ ఇంకా బలమైన మానవులు ఉన్నారు. వారు స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్ అయిన తర్వాత నక్షత్రరాశుల నుండి గ్రహించబడిన ఆస్ట్రల్ క్వికి శిక్షణ ఇవ్వడం మరియు సంగ్రహించడం కొనసాగించారు. వారి శరీరాల ధృవత్వాన్ని నిరంతరం బలోపేతం చేశారు మరియు స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్ యొక్క రాజ్యం నుండి విడిపోయారు. వారు తమ శరీరాలలోని ఆస్ట్రల్ గేట్ను బలవంతంగా తెరిచారు. తద్వారా వారు మరిన్ని నక్షత్రరాశులతో అనుసంధానించగలిగారు మరియు మరిన్ని రకాల ఆస్ట్రల్ సోల్స్ను సంగ్రహించగలిగారు. నెయిన్ స్కేస్ ప్రావిన్స్లోని బలమైన సాగుదారులు వారు కొత్త రాజ్యంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆస్ట్రల్ గేట్ను తెరవగల జీవులు అని పురాణాల ప్రకారం. సాగులో వారి ప్రతిభ ఏమిటంటే వారు 9 పొరల స్వర్గం కంటే ఎత్తైన పొరలో ఉన్న నక్షత్రరాశులతో సహజ సంబంధాలను కూడా ఏర్పరచుకోగలిగారు. చివరికి స్వర్గం యొక్క 9 పొరలలో యుద్ధదేవతలు అని పిలువబడే స్వర్గాన్ని ధిక్కరించే మరియు భూమిని ముక్కలు చేసే శక్తులుగా రూపాంతరం చెందారు. చు కంట్రీ, స్కే హార్మోనీ సిటీ, బాయి క్లాన్. ఇంటిపేరు గల బాయి ఆటమ్ స్నో నుదిటి చెమటతో నిండిపోయింది. దాదాపు ఆమె తీవ్రమైన బాధను అనుభవిస్తున్నట్లుగా ఆమె దంతాలు కొరుకుతూ పట్టుదలతో కొనసాగింది. చీకటి తెర కింద ఆకాశం పైన ఉన్న అనంతమైన నక్షత్రాల ప్రకాశం నిరంతరం సేకరించి ఆటమ్ స్నో శరీరంపై ప్రకాశిస్తున్నట్లు అనిపించింది. ఆమె సున్నితమైన మరియు అందమైన చట్టానికి భిన్నంగా మరియు ఆమె చెమటతో తడిసిన అపారదర్శక వస్త్రంతో కలిపి ఆమె పచ్చతెలుపు ఉదరం బయటపడటం చూడవచ్చు. అయితే ఈ సమయంలో క్వీన్ వెంటియన్కు ఆ అందమైన దృశ్యాన్ని ఆరాధించడానికి ఎటువంటి కోరిక లేదా ప్రేరణ లేదు. మీ హృదయాన్ని ఉక్కు, నొప్పి అనేది ఒక క్షణిక ఆలోచన మాత్రమే. మీరు విశ్రాంతి తీసుకోండి. ఆస్ట్రల్ నదుల 9 గెలాక్సీల మధ్య ఎగురుతూ లెక్కలేనన్ని నక్షత్రాల అందాన్ని ఆరాధిస్తూ మనోహరమైన కలలో తప్పిపోయినా మరియు మీరు మేల్కొన్నప్పుడు నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. అతని స్వరం మృదువుగా, సున్నితంగా ఉండి గాలితో పాటు ఆటమ్ స్నో చెవిపోటులోకి వెళ్లి ఆమె శరీరం యొక్క మూర్ఛల తీవ్రత తగ్గింది. మూర్ఛలు పూర్తిగా ఆగపోయినప్పుడు క్వీన్ వెంటియన్ 9 వెండి సూదులను తీసి ఆటమ్ స్నో తల ప్రాంతంలో ఉన్న కొన్ని ఆక్యుపాయింట్ల ద్వారా వాటిని గుచ్చాడు. ప్రేక్షకురాలిగా పక్కన నిలబడి ఉన్న బాయ్ క్వీన్ తన సోదరి ఆటమ్ స్నోను లక్ష్యంగా చేసుకుని క్వీన్ వెంటియన్ చేస్తున్న వెర్రి చర్యలను చూసిన తర్వాత ఆమె చేయి నోటిని కప్పుకోవడానికి కదులుతుండగా అసంకల్పితంగా చిన్నగా ఊపిరి పీల్చుకుంది. నక్షత్రరాశుల శక్తిని మీ శరీరం వైపు ఆకర్షించండి. మీ మెరిడియన్లు మరియు శక్తి మార్గాల వెంట శక్తిని ప్రసరింపజేయండి మరియు మీ ఆస్ట్రల్ గేట్ లోపల వాటిని మూసివేయండి. క్వీన్ వెంటియన్ యొక్క ఆధ్యాత్మిక స్వరం ఆటమ్ స్నో చెవిపోటుల్లోకి వెళ్లి నక్షత్రాల శక్తిని గ్రహించడానికి మరియు ఆమె శరీరం చుట్టూ ప్రసరింపజేయడానికి అవసరమైన దశలపై ఆమెను క్రమపద్ధతిలో నడిపించింది. స్వర్గంలోని 9 పొరలకు తిరిగే వెళ్ళు. మీరు కేవలం ఒక ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఇప్పుడు మీతో ప్రతిధ్వనించే నక్షత్రరాశిని కనుగొని దానితో ఒక అంతర్లీన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి. క్వీన్ వెంటియన్ స్వరంలో ఒక రకమైన హిప్నాటిజం శక్తులు ఉన్నట్లు అనిపించింది మరియు కొన్ని క్షణాల తర్వాత బాయ్ ఆటమ్ స్నో నుదిటి ఉపరితలంపై ఒక మందమైన నీడ క్రమంగా ఘనీభవిస్తున్నట్లు నెమ్మదిగా చూడవచ్చు. ఈ ప్రక్రియ బంగారు పెన్ దాని రెక్కలను విస్తరించి అందం మరియు వైభవంతో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బాయ్ క్వీన్ కళ్ళు విశాలంగా తెరిచి ఉన్నాయి. ఇది ఆస్ట్రల్ సోల్ కండెన్సేషన్. ఆమె అక్క ఆటమ్ స్నో ఒక ఆస్ట్రల్ సోల్ను ఘనీభవిస్తోంది. నేను చేయగలిగినదంతా చేశాను, మిగిలినది ఇప్పుడు మీపై ఆధారపడి ఉంటుంది, క్వీన్ వెంటియన్ నిశ్శబ్దంగా తన హృదయంలో అన్నాడు. అతని కొంచెం అపరిపక్వ ముఖం భారంతో నిండిపోయింది. అది చాలా తీవ్రమైన ముఖాన్ని ప్రదర్శించింది. ఆటమ్ స్నో శరీరం ప్రకాశంతో ప్రకాశిస్తున్నట్లు అనిపించింది. చివరికి పక్షి ఏడుపుగా మారింది. ఆ మసక నీడ వేగంగా మరియు వేగంగా తిరుగుతూ బంగారు పెన్ ఆకారంలోకి కుదించబడింది.
ఆటమ్ స్నో తన అందమైన కళ్లను తెరిచినప్పుడు భయంకరమైన ఆస్ట్రల్ శక్తి తరంగం వెలువడింది. అవి ఆకాశంలోని నక్షత్రాల మెరుపుతో ప్రకాశిస్తున్నట్లు అనిపించాయి. బైక్ వింగ్ సంతోషంగా ఎగరింది. ఆమె క్వీన్ వెంటియన్ను కోవెలింతలో ఆలింగనం చేసుకోవడానికి ముందుకు పరుగెత్తింది. ఆమె అసంబద్ధంగా తడబడుతూ, వెంటియన్ గెగే 1 ఇది నిజంగా విజయవంతమైంది. మాట్లాడటం ముగించిన తర్వాత, ప్రేరణతో, బైక్ వింగ్ తన తలను దగ్గరగా కదిలించి క్వీన్ వెంటియన్ చెంపపై ఆశ్చర్యకరమైన పెక్కు ఇచ్చింది. ఆ ముద్దు పవిత్రమైన రకం, బుడగలాంటి అమాయకత్వంతో నిండి ఉంది. క్వీన్ వెంటియన్ నవ్వుతూ విరుచుకుపడుతుండగా అతని కళ్ళు వినోదంతో మెరిశాయి. అతని మునుపటి తీవ్రమైన ముఖం చివరకు సడలించింది. ఏ స్వర్గపు పోర? క్వీన్ వెంటియన్ తన కాబోయే భార్య వైపు చూస్తూ, అతను అడుగుతున్నట్లు నవ్వుతూ అడిగాడు. 3వ స్వర్గపు పొరత్. ఆటమ్ స్నో కూడా నవ్వింది. ఆమె చిరునవ్వు ప్రకాశంతో నిండిపోయింది, ఎందుకంటే అది ఆమె అందాన్ని పూర్తిగా బయటకు తెచ్చింది. ఆటమ్ స్నో ఈ సంవత్సరం 16 సంవత్సరాలు, మరియు స్కే హార్మోనీ సిటీలోని 4 గొప్ప అందగాళ్లలో ఒకరు మరియు బాయ్ వంశం యొక్క పెద్ద కుమార్తె. 3వ హెవెన్లీ లేయర్, సోదరి తన మొదటి ప్రయత్నంలోనే 3వ లేయర్లోని ఒక నక్షత్రరాశితో ఇప్పటికే సహజ సంబంధాన్ని ఏర్పరచుకోగలదు. దీని అర్థం ఆమె భవిష్యత్తులో తన 2వ మరియు 3వ ఆస్ట్రల్ సోల్ను సులభంగా సంగ్రహించగలదని కాదా? అద్భుతం! ఈ వార్తను నాన్నకు చెప్పనివ్వండి. బైక్ వింగ్ తన అక్క కంటే మరింత ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించింది. అలా అవసరం లేదు. ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి నడిచాడు. ఇది ఆటమ్ స్నో మరియు బైక్ వింగ్ల తండ్రి, మరియు అతని పేరు బైక్ వింగ్సాంగ్. ఆటమ్ స్నోను చూస్తూ, అతని చేతులు ఉత్సాహంతో కొద్దిగా వణుకుతున్నాయి. అతను, శరదృతువు మంచు. మీరు బాధపడ్డారు అని ప్రకాశించాడు. నాన్నా, వెంటియన్ గేగే లేకపోతే అక్క తన ఆస్ట్రల్ సోల్ను సంగ్రహించడంలో విజయవంతం కాకపోవచ్చు. బైక్ వింగ్ జోక్యం చేసుకున్నాడు. ఆ తర్వాత బైక్ వింగ్సాంగ్ తన దృష్టిని వెంటియన్ వైపు మరల్చి నవ్వుతూ ఇలా అన్నాడు, వెంటియన్, ఈరోజు ధన్యవాదాలు. నువ్వు త్వరగా విశ్రాంతి తీసుకోవాలి. నేను మరియు ఆటమ్ స్నో ముందుగా ఒక అడుగు వేస్తాము. సరే, మామయ్య బాయ్. క్వీన్ వెంటియన్ చెరునవ్వుతో బదులిచ్చాడు. వారి 2 వంశాలు 3 సంవత్సరాల క్రితం వివాహ నిశ్చితార్థాన్ని నిర్ణయించుకున్నప్పటి నుండి బైక్ వింగ్సాంగ్ అతన్ని బాయ్ నివాసంలో ఉండమని తరచుగా ఆహ్వానించి అతనికి చాలా బాగా చూసుకున్నాడు. బైక్ వింగ్, చిన్న పిల్లవాడా, నువ్వు కూడా మమ్మల్ని అనుసరించు, మరియు ఇకపై నీ వెంటియన్ గేగేను ఇబ్బంది పెట్టకు. బైక్ వింగ్సాంగ్ బైక్ వింగ్తో కైనంగా చెప్పింది. అయినప్పటికీ బైక్ వింగ్ అతని వైపు తన నాలుకను చాచి, నేను ఇంకా వెంటియన్ గేగేతో చాట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. తల ఊపుతూ, బైక్ వింగ్సాంగ్ తన ఒప్పందాన్ని గుసగుసలాడుతూ ఆటమ్ స్నోతో కలిసి వెళ్ళిపోయాడు. సిస్టర్ ఆటమ్ స్నో నిజానికి 3వ స్వర్గపు పొరలోని ఒక నక్షత్ర సముదాయంతో ఒక అంతర్లీన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. తండ్రి వ్యక్తిత్వం ఆధారంగా, అతను మన వంశంలోని పెద్దలందరికీ తెలియజేయడానికి వెళ్లి ఉండాలి. అయితే, అలాంటి బోరింగ్ ప్రదేశానికి వెళ్లాలనుకోవడం లేదు. బైక్ వింగ్ రహస్యంగా క్వీన్ వెంటియన్తో నవ్వుతూ గుసగుసలాడాడు. వెంటియన్ గేజ్, గతంలో నేను మీ పద్ధతులను నమ్మలేదు. కాని మీరు నిజంగా విజయం సాధించారని నేను అనుకుంటున్నాను. గతంలో, నా అక్క స్వర్గం మరియు భూమి యొక్క యువాన్ క్విని గ్రహించనివ్వడానికి మీరు నిరాకరించారు మరియు ఆమె ఆస్ట్రల్ సోల్ను ముందుగా సంగ్రహించడానికి ప్రయత్నించవద్దని కూడా ఆమెకు చెప్పారు. మీరు ఈ రోజు కోసం వేచి ఉండాలని ప్లాన్ చేస్తున్నారా? స్వర్గం మరియు భూమి యొక్క యువాన్ క్విని గ్రహించడం ద్వారా, మీ శరీరంలోని శక్తి మార్గాలు మరియు మెరిడియన్లు మీరు గ్రహించిన యువాన్ క్వితో నిండి ఉంటాయి. ఇది మీ ఇంద్రియ సామర్థ్యాన్ని బాగా తగ్గిస్తుంది. ఇది చివరికి మీ ఆస్ట్రల్ సోల్ను సంగ్రహించే అవకాశాన్ని నాశనం చేస్తుంది. క్వీన్ వెంటియన్ విశాలమైన నక్షత్రాల ఆకాశం వైపు చూస్తూ నేలపై పడుకుని సమాధానమిచ్చాడు. చాలా మంది మానవులు ఆస్ట్రల్ నదులను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్వర్గం మరియు భూమి నుండి యువాన్ క్విని ఏకకాలంలో గ్రహిస్తారు. ఈ విధంగా, ఒకరు స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్గా మారడంలో విఫలమైనప్పటికీ, మార్షల్ కల్టివేటర్గా మారడానికి ఒకరి మార్గం పురోగతిపై ఇది ఇప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని చూపదు. అయినప్పటికీ, వెంటియన్ గేజ్ ఉపయోగించిన పద్ధతి ఆస్ట్రల్ సోల్ను గ్రహించి ఘనీభవించే అవకాశాన్ని పెంచే ప్రయత్నంలో స్వర్గం మరియు భూమి యువాన్ క్వి యొక్క శోషణను పూర్తిగా విస్మరించింది. ఇది చాలా ప్రమాదకరం కాదా? స్వర్గంలోని 9 పొరలలోని ఆస్ట్రల్ నదులను గ్రహించడంలో ఒకరు విఫలమైతే, వాటి మెరిడియన్లలో యువాన్ క్వి లేకపోవడం వల్ల మార్షల్ కల్టివేటర్గా మారడానికి వారి మార్గం కూడా అడ్డుపడుతుంది. బైక్ వింగ్ క్వీన్ వెంటియన్ను ఆసక్తిగా అడిగాడు. క్వింగర్, మీరు ఇంతకు ముందు ఎన్ని రకాల ఆస్ట్రల్ సోల్స్ గురించి విన్నారు? క్వీన్ వెంటియన్ మరొక ప్రశ్నతో ప్రతిస్పందించాడు. చాలా తక్కువ. స్కే హార్మోనీ సిటీలో తమ ఆస్ట్రల్ సోల్స్ను విజయవంతంగా సంగ్రహించిన వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు, కాబట్టి నాకు దీని గురించి నిజంగా పెద్దగా తెలియదు. వెంటియన్ గేజ్ గురించి ఎలా?
9 ఆస్ట్రల్ నదులలో నక్షత్ర మార్షల్ కల్టివేటర్లతో సహజ సంబంధాలను ఏర్పరచగల అనంతమైన నక్షత్రరాశులు ఉన్నాయి. లెక్కలేనన్ని నక్షత్రరాశులలో అనంతమైన సంఖ్య మరియు ఆస్ట్రల్ సోల్స్ రకం కూడా ఉన్నాయి. సింహరాశి ఆధారంగా ఒక ఆస్ట్రల్ సోల్ను కుదించేవారు పులులు మరియు చిరుతపులిని సులభంగా చీల్చే క్రూరమైన మృగం యొక్క నిరంకుశ శక్తిని కలిగే ఉన్నారని కనుగొంటారు. హెవెన్లీ విజన్ రాశి ఆధారంగా ఒక ఆస్ట్రల్ సోల్ను కుదించేవారు వారి దృష్టి మరియు ఇంద్రియ సామర్థ్యాలు బాగా మెరుగుపడ్డాయని కనుగొంటారు, ఒకరిని మరింత చూడటానికి వీలు కల్పిస్తుంది. అలాగే యుద్ధంలో ప్రత్యర్థి కదలికలను అంచనా వేయగల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫోర్జర్ రాశి ఆధారంగా ఒక ఆస్ట్రల్ సోల్ను కుదించేవారు మాస్టర్ స్మిత్ అవుతారు. గ్రేట్ డ్రీమ్ రాశి ఆధారంగా ఒక ఆస్ట్రల్ సోల్ మీ కలలలో మీరు సాగు చేసుకోవడానికి అనుమతిస్తుంది మరియు శత్రువులను భ్రాంతులు కలిగించే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. మీ భ్రమల్లో మునిగిపోతుంది. వావ్, కలలు కంటూనే సాగు చేయడం మరియు భ్రమలను సృష్టించడం, ఇది చాలా మాయాజాలం. బైక్ వింగ్ తక్కువ స్వరంలో గునుగుతున్నాడు. ఈ ప్రావిన్స్ పరిమాణం చాలా అపారమైనది. బయటి ప్రపంచం నుండి చాలా మంది సాగుదారులు అనేక ప్రత్యేకమైన, వింతైన మరియు మనోహరమైన ఆస్ట్రల్ సోల్స్ను సంగ్రహించగలిగారని నేను విన్నాను. వారు ఆకాశం గుండా ఎగురుతూ భూమి గుండా సులభంగా సొరంగం చేయగలరు. ఈ ప్రపంచంలో స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్లు నిజమైన పాలకులు మరియు నియంతలు. అయితే మార్షల్ కల్టివేటర్లను చీమలతో సమానమైన ఉనికిగా పరిగణించవచ్చు. మీరు పాలకులలో ఒకరు కాలేకపోతే మీరు సాగును వదులుకోవచ్చు. క్విన్ వెంటియన్ దృష్టిలో మండుతున్న తీవ్రత ఉంది. అతను ఒక అత్యుత్తమ స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్ కావాలని నిశ్చయించుకున్నాడు. అనేక రకాల ఆస్ట్రల్ సోల్స్ను అనుభవించి శక్తిని పొంది విశాలమైన ప్రపంచాన్ని పర్యటించడానికి ఆకాశం అంతటా ఎగురుతాడు. అంకుల్ బ్లాక్ ఒకసారి స్కే హార్మోనీ సిటీ చాలా చిన్నదని చెప్పాడు. ప్రపంచంతో పోల్చినప్పుడు అది ఒక చిన్న కీటకం తప్ప మరొకటి కాదు. కాని నేను విన్నాను. బైక్ వింగ్ సంకోచంగా వణుగుతున్నాడు. నేను వికలాంగ మెరిడియన్లతో జన్మించానని, సాగు మార్గంలో ఎప్పటికీ అడుగుపెట్టకూడదని మీరు విన్నారా? క్విన్ వెంటియన్ లేచి నిలబడి నవ్వుతూ అన్నాడు. వికలాంగ మెరిడియన్లతో పుట్టిన వారు సాగు చేయలేరని ఎవరు చెప్పారు? నేను తర్కాన్ని ధిక్కరించి చాలా అద్భుతమైన స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్ అవుతాను. క్విన్ వెంటియన్ ముఖంలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూసి బైక్ వింగ్ కూడా నవ్వుతూ హృదయపూర్వకంగా ఇలా అన్నాడు. నేను కూడా వెంటియన్ గేజ్ను నమ్ముతాను. నేను ముందుగా బయలుదేరుతాను. ఎందుకంటే నేను మీ సాగును అంతరాయం కలిగించి స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్గా మారను. సరే, ముందుగానే విశ్రాంతి తీసుకోవడం గుర్తుంచుకోండి మరియు స్వర్గం మరియు భూమి నుండి ఏ యువాన్ క్విని గ్రహించవద్దు. క్విన్ వెంటియన్ ఆమెకు మళ్లీ గుర్తుచేసింది. అర్థమైంది. బైక్ వింగ్ క్విన్ వెంటియన్ వైపు తన నాలుకను చాచి నవ్వుతూ పారిపోయే ముందు బైక్ వింగ్ యొక్క తేలికైన మరియు అందమైన వెనుక దృశ్యాన్ని చూస్తూ క్విన్ వెంటియన్ అకస్మాత్తుగా గ్రహించిన వెంటనే స్తంభించిపోయింది. తెలియకుండానే ఈ అమ్మాయి పెద్దదైంది. ప్రస్తుత 15 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం తనకు తెలిసిన 12 ఏళ్ల అమ్మాయి కాదు. జ్ఞాపకాలలో మునిగపోతూ క్విన్ వెంటియన్ నవ్వుతూ బయటపడ్డాడు. బైక్ వింగ్ వెళ్లిపోయిన తర్వాత క్విన్ వెంటియన్ తన సాగును ప్రారంభించాడు మరియు అతని మెరిడియన్లు వికలాంగులైనప్పటికీ అతను ఇంకా ముందుకు వెళ్లి కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి ప్రవేశించాడు. అతను నక్షత్రరాశుల శక్తిని ఆకర్షించడం ప్రారంభించాడు. తన మెరిడియన్ల వెరిగిన మార్గాల ద్వారా వాటిని తన శరీరం చుట్టూ పూర్తిగా ప్రసరించాడు. నక్షత్రరాశుల నుండి వచ్చే శక్తి యొక్క పేలుడు బలం నిరంతరం వెరిగిన మార్గాల ద్వారా గీకొని కూలిపోయింది. అవి అతని మెరిడియన్లను దుమ్ముగా రుబ్బుతాయని బెదిరిస్తున్నట్లుగా. ఆ క్షణంలో క్విన్ వెంటియన్ ముఖంలో బాధ మరియు బాధ యొక్క వికారమైన వ్యక్తీకరణ కనిపించింది. ఈ నొప్పి ఆటం మంచు గతంలో అనుభవించిన బాధతో పోలిస్తే ఉరుములతో కూడిన తుఫానును ఎదుర్కొన్నప్పుడు వసంతకాలంలో కురిసిన వర్షంలా ఉంది. అనుభవించిన తీవ్రత కనీసం 10 రెట్లు పెరిగింది. వేరే మార్గం లేకుండా అతను పళ్ళు కొరుకుతూ పట్టుదలతో ముందుకు సాగాడు. శక్తి మార్గాలు మరియు మెరిడియన్లు మానవ శరీరంలో శక్తి ప్రవాహాన్ని అనుసంధానించే మార్గాలు. కాని ఒకసారి మెరిడియన్లు వికలాంగులైన తర్వాత ఒక వ్యక్తిని వికలాంగుడిగా మాత్రమే పరిగణించవచ్చు. ఇది అసంపూర్ణ శరీరాన్ని కలిగి ఉండటంతో సమానం. బాడీ రిఫైన్మెంట్ రాజ్యం తర్వాత వారి శక్తి మార్గాలు మరియు మెరిడియన్లను విస్తరించడమే కాకుండా సాగుదారులు వారి శక్తి మార్గాలను పునర్నిర్మించుకోవాలి. వారి 9 గొప్ప మెరిడియన్లను తిరిగే తయారు చేసుకోవాలి. 7 ప్రధాన రంధ్రాలన్నింటినీ కలుపుతూ వారి అంతర్గత అవయవాలు, 4 అవయవాలు మరియు వారి ఎముక నిర్మాణాన్ని కూడా శుద్ధి చేయాలి. అప్పుడే వారు తమ నిజమైన సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించగలరు. క్విన్ వెంటియన్ ఉద్దేశపూర్వకంగా తన శక్తి మార్గాలు మరియు మెరిడియన్లను వైకల్యం చేసినప్పుడు అంకుల్ బ్లాక్ చికిత్స కోసం వివిధ మూలికా ఔషధ ద్రావణంలో అతన్ని ముంచకపోతే అతను చాలా కాలం క్రితం వికలాంగుడిగా మారిపోయేవాడు. మూలికా ద్రావణం చాలా ప్రభావవంతంగా ఉంది.
క్విన్వెంటియన్ వికలాంగుడిగా మారలేదు. ప్రతిరోజూ తన శరీరానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నాలతో పాటు త్వరలోనే అతను సాధారణ మానవుని రాజ్యాంగాన్ని తిరిగి పొందడం ప్రారంభించాడు. అయినప్పటికీ అతను మూర్ఖుడు కాదు. వికలాంగ మెరిడియన్లు స్పష్టంగా క్విన్వెంటియన్ లక్ష్యం కాదు. స్టెల్లార్ మెరిడియన్స్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక రికార్డు ఉంది. వెరిగిన మెరిడియన్లతో మాత్రమే వాటిని పునర్నిర్మించి స్టెల్లార్ మెరిడియన్ల పరిపూర్ణ సమితిగా మార్చగలం. ఈ భావనలో మొదట అసంపూర్ణ పునాదిని నాశనం చేయడం, రెండవదాన్ని పరిపూర్ణమైనదాన్ని తిరిగే స్థాపించడం జరిగింది.